స్టేషన్ నుంచి జగన్ పై మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు. తల్లిని చెల్లిని దూరం పెట్టిన వ్యక్తి రాజధానిపై మాట్లాడడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఎవరిని ఉండనివ్వమని జగన్ మాట్లాడడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని హెచ్చరించారు. పోలీసులను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఇక ఇప్పటికైనా సంస్కారంతో మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. మాటలను ప్రజలు సహించబోరని ఫరూక్ హెచ్చరించారు. స్టేట్మెంట్ చూస్తూ ఉన్నది. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసినట్టు నాకు బాగా జ్ఞాపకం. ముఖ్యమంత్రిగా చేసేవాడు 5.5 కోట్ల ప్రజలకు పరిపాలించిన వాడు పరిపాలన విధానం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తల్లిని దూరం పెడుతుంది, చెల్లిని దూరం పెడుతుంది. దాని గురించి రాధాకృష్ణ ప్రస్తావిస్తే ఆయన తిట్టడం ఏంది? రాజధాని అంటే మావిగన్నా ఏదో గన్నానే, అదేం గన్ను నాదే మనకి తెలుసు కానీ ఆయనకు తెలిసిన మావిగన్ అంటే ఎవరికి అర్థం కాలే. అప్పుడు ఈ మావిగన్ పేరు చెప్పిన అందరూ కూడా అనుకున్నారు ఈయన పిచ్చోళ్ళు అని చెప్పి. రాధాకృష్ణమూర్తి సంస్కారం ఉన్నవాడు. నాకు దాదాపు 4 సంవత్సరాల పైచీల నుంచి పెట్టిన సంబంధం తెలుసు నాకు ఆయన. అంతేగాని నీవు మంచినీళ్ళు లేకుండా చేస్తా అంటే ఎంత దుర్మార్గం, ఎవరు భయపడతాడు? వారిని మరి బెదిరేయడమే. పోలీసులు మనకి అధికారులు వస్తే సప్త సముద్రాలు మా వ్యతిరేకంగా ఇవ్వడం చేశాడో వారికి అందరికీ ఇట్లా డైలాగులు. కాబట్టి సంస్కారవంతంగా మాట్లాడాలా.